గత 5 రోజుల క్రితం అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఆపరేషన్ సంభవ్లో భాగంగా అలాగే వరుస ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి మావోయిస్టుల మృతదేహాలకైతే రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఇంకా పోస్టుమార్టం ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా 10 మంది మావోయిస్టుల యొక్క మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి అలాగే కుటుంబ సభ్యులకైతే అధికారులు అయితే అప్పగించిన నేపథ్యంలోనే అలాగే ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి స్వగ్రామాలకైతే ఈ యొక్క మృతదేహాలు చేరుకున్న నేపథ్యంలో అక్కడ అంత్యక్రియలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రధానంగా తెలిసిందే ఎడ్మాతో పాటు అలాగే ముఖ్యంగా ఎడ్మానైతే మొదటిసారి ఎడ్మాతో పాటు తమ భార్యకి సంబంధించినటువంటి 2 మృతదేహాలు మొన్న అయితే అప్పగించారు. అలాగే మొన్న రాత్రి కూడా ప్రధానంగా మరొక 3 మృతదేహాలు కూడా ఎవరైతే శ్రీకాకుళం సంబంధించినటువంటి టెక్ శంకర్తో పాటు మరొక 2 మృతదేహాలకి పిఎం నిర్వహించి అలాగే కుటుంబ సభ్యులకు అప్పగించిన నేపథ్యంలో నిన్న శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామంలో కూడా టెక్ శంకర్కి సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే నిన్న రాత్రి కూడా మిగిలిన ఏదైతే మృతదేహాలు ఉన్నాయో 6 మృతదేహాలకి పోస్ట్ మార్టం నిర్వహించి అలాగే మొత్తం అక్కడికి అప్పగించిన నేపథ్యంలోనే ఆ కుటుంబ సభ్యులకి రాత్రే 6 మృతదేహాలు కూడా మావోయిస్టుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు అప్పగించిన నేపథ్యంలోనే 6 కూడా గత రాత్రి బయలుదేరి ఇప్పటికైతే ఈ రోజు ఉదయానికైతే అక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే టెక్ శంకర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదైతే ఛత్తీస్గఢ్ జిల్లాకు ఆ యొక్క రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ఆ యొక్క ప్రాంతానికి అయితే తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అలాగే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా 10 మంది కూడా చూసుకుంటే ఎడ్మాతో పాటు తన భార్య మడకం రాజే అలాగే రాజక్కతో పాటు టెక్ శంకర్ అలాగే దేవ్తో పాటు మల్లా అలాగే మల్లాలు జ్యోతి అలియాస్ సరిత లక్ష్మణ్ అలియాస్ సైతు అలాగే సమ్మి కమ్ము అలాగే అలియాస్ కమలేష్ అదే లోకేష్ మొత్తం 10 మందికి సంబంధించినటువంటి మృతదేహాలకైతే పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులు అప్పగించిన నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి రాత్రి వెళ్ళినటువంటి 6 మృతదేహాలకు కూడా అంత్యక్రియలు చేసేందుకు పక్కన ఇప్పటికే ఉదయం అంటే రాత్రి బయలుదేరిన నేపథ్యంలో ఈరోజు ఉదయానికైతే ఛత్తీస్గఢ్ ప్రాంతానికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో నుంచి అయితే మావోయిస్టు కుటుంబాలు ఇంకా ప్రధానంగా 13 మంది చనిపోయిన నేపథ్యంలోనే మరో 3కి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే ఈరోజు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో కొనసాగుతుంది. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు రావడంతో వాళ్ళకి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా సేకరించారు. DNA టెస్టులు కూడా చేసి అలాగే 3కి కూడా పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళకి కూడా సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అప్పగించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ముఖ్యంగా 5 రోజుల పాటు ఇప్పుడైతే 5 రోజుల పాటు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరో 3 మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇంకా ఇందులో మార్చిలో ఉన్నటువంటి పేర్లు చూసుకుంటే సురేష్తో పాటు అనిత వాసు ఇలా 3కి సంబంధించినటువంటి మావోయిస్టుల యొక్క మృతదేహాలు ఇప్పుడైతే రంపచోడవరం పోస్ట్ మార్టం నిర్వహించేందుకు 3కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే అధికారులు అయితే ఇప్పటికైతే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇంకా రంపచోడవరం ఈ యొక్క మారేడుమిల్లి యొక్క అటవీ ప్రాంతంలో ఆపరేషన్ సంభవ్ అయితే ఇంకా కొనసాగుతున్నట్టుగా జిల్లా ఎస్పీ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీ బలగాలు ఇంకా మారేడుమిల్లి ప్రాంతంలో ఇంకా చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నాయి. ఇంకా ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పాలి. ఇంకా ఏదైతే ఈ యొక్క మృతదేహాలు 13 మంది ఈ యొక్క ప్రాంతంలోని మరో పక్కన ఏదైతే టైగర్ జోన్ ప్రాంతంతో పాటు ఏదైతే MD వలస ఉందన్నో ఆ యొక్క ప్రాంతాల్లో కూడా పోలీసులు ఇంకా ఆ యొక్క గస్తీ చేస్తూ ఆ యొక్క ప్రాంతాల్లో ఇంకా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఇంకా కొంతమంది తప్పించుకున్నారని సమాచారం నేపథ్యంలోనే ఇంకా వాళ్ళ కోసం అయితే చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే రంపచోడవరం ఏరియా ఆసుపత్రుల దగ్గర ఈ మిగిలిన 3 కుటుంబాలకు సంబంధించినటువంటి మృతదేహాల కోసం అయితే ఆ బంధువులందరూ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకుని ఇక్కడ సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించిన ఎవరైతే తోబుట్లు వచ్చారో వాళ్ళ శాంపుల్ తీసుకుని వాళ్ళకి పిఎం నిర్వహించే పనులు అయితే అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు కూడా అంటే గత మొదటి రోజునైతే కొంచెం ఆలస్యమైంది పిఎం చేసేందుకు కూడా అధికారులు కొంచెం అంటే కుటుంబ సభ్యులు రావడం ఆలస్యం అవడంతో పాటు ఏదైతే హెడ్మా సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మొదటిసారిగా రావడం వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలకైతే వెంటనే ఈ యొక్క పిఎం నిర్వహించి వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పగించిన నేపథ్యంలోనే మనం చూసాం. ఛత్తీస్గఢ్ ఆ యొక్క ప్రాంతంలో కూడా హెడ్మాకి అలాగే హెడ్మా భార్య అని ఇద్దరిని కూడా ఒకే చితిపై పెట్టి మొత్తం వాళ్ళని ఈ విధంగా అంత్యక్రియలు అయితే నిర్వహించిన పరిస్థితి ప్రధానంగా అందరికీ కూడా తెలిసిందే. మరి ఇప్పుడైతే ప్రస్తుతం చూసుకుంటే మరొక శంకర్ ఎవరైతే ఉన్నారో టెక్ శంకర్కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన శ్రీకాకుళం జిల్లాలో కూడా
ఆయన అంత్యక్రియలు కూడా నిన్నంతా కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మరొక 6గురికి అయితే రాత్రి వెళ్ళిన నేపథ్యంలోనే వారికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మరో పక్కన అయితే కొనసాగుతుందని చెప్పాలి. మరొక 3 మృతదేహాలు కూడా ఈరోజు సాయంకాలం కల్లా పిఎం నిర్వహించి అలాగే ప్రధానంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు కూడా అధికారులు అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.